జరిగే ప్రాబ్లమ్ని కొంచెం విజయవంతం చేయకపోతున్నాము. ఈ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాల అభివృద్ధి రైతుల అభివృద్ధి కోసం మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి సంకల్పించాము. అంటే ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రత్యేకించి మార్చి 25న అంటే మీకు దృష్టి కూడా తీసుకున్నాం. నా దగ్గర నాకు చాలా మంది పర్యావరణవేత్తలతో తెలిసి పనిచేశారు. ఉదాహరణకి వాటర్ కలర్ ఇండియా ఆయన రాజేంద్ర సింగ్ గారు. అంటే ఆయన ఎంటైర్ ఒక డాక్టర్ గా దీన్ని సంరక్షించాలో మీరందరూ కలిసి ముందుకు తీసుకెళ్తారు. ఇది ప్రస్తుతం జరిగే ఫార్మ్ పాయింట్స్ కేవలం నీటి నిల్వకే కాకుండా రైతులకి ఆదాయం ఇచ్చే పంట సంజీవిలాగా మార్పు చేస్తా ఉన్నాం. ఈ ఫార్మ్ పాయింట్స్ నిర్మాణం వల్ల రైతులకి చాలా లాభాలు ఉన్నాయి. వర్షపు నీటిని సేకరించడం, పొలాలకు అవసరమైన సమయంలో వాడుకోవచ్చు. అలాగే వర్షపు నీటి నిల్వతో పాటు ఈ ఫార్మ్ పాయింట్ చుట్టూ వేసిన మట్టి కట్టలపై ఈ కూరగాయల సాగు, అరటి, నిమ్మ, దానిమ్మ, జామ, కరివేపాకు వంటి ఆదాయం ఇచ్చే మొక్కలు పెంచుకోవచ్చు. అలాగే మీకు ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ పాయింట్స్ అవుతాయి. ఉదాహరణకి మీరు ఈ మధ్య ఏషియాలో ఎక్కడ చూసినా, ఈస్ట్ ఏషియాలో ఎక్కడ చూసినా కట్టుపైనేమో మనకి ఈ వెజిటబుల్స్ మనకి క్రీపర్స్ లాంటి మనకి ఆల్మోస్ట్ గార్డ్స్ లాంటి వాడుతూ ఉన్నారు. అలాగే లోపల పొలం కోసం నీరు, వాటితో పాటు చేపలు పెంచడం, ఇవన్నీ కూడా రైతులకు ఎప్పటికప్పుడు ఎక్కువ ఆదాయం లభించే విధానం ఉంటాయి. అంటే నేను ఒక షేర్ అంటే ఒక జోడార్ రివర్ ఉంటుంది. అంటే మనకు ఈరోజు నలుగుతున్న ఇజ్రాయలీ టెక్నాలజీ అని మాట్లాడతాం. అసలు జీవం ఒకే ఒక రివర్ అది జోడార్ మొత్తం పార్ట్ ఆఫ్ ఇజ్రాయల్. దానికంటే తక్కువ నీటిని వాడుకొని అసలు ప్రపంచానికి ఫార్మింగ్ టెక్నాలజీని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసిన విధానం చూస్తే కమిట్మెంట్ ఆఫ్ ద ఇండివిజువల్స్, ఒక దేశం తాలూకు కమిట్మెంట్. అంటే నేను ఒకసారి ఇజ్రాయల్ ఇంక్లూడింగ్ బెత్లెహేమ్ ఇవన్నీ వెళ్తున్నప్పుడు నేను చూసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కింద ఈవెన్ చిన్నప్పటి కరెక్ట్ చెప్పాలంటే ఒక 30 గజాల స్థలంలో కూడా ఈ మనం కొబ్బరి పలుసు పొగలు, ఆ పొగలు సాగు చేస్తాం. దాంట్లో 10 చెట్లు ఉన్నాయి, ఇంకో చోట 10 చెట్లు. ఫ్రిడ్జికి వెళ్ళి 2 కిలోమీటర్లు దాంట్లో క్రియేట్ 150 ప్లాంట్స్. అంటే ఎంత